నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. జమిలీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినబడుతున్నటువంటి మాట. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? దానికి ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? చూద్దాం ఒకసారి. జమిలీ ఎన్నికల ముందు కంటే మన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి ఒకసారి అవగాహన తెచ్చుకుంటే, మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఎన్నికలు అనేటువంటివి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కోసారి జరుగుతాయి. సో అన్ని రాష్ట్రాలకి ఒకేసారి జరగవు. 2023లో మనకి తెలంగాణ కొన్ని రాష్ట్రాలు జరిగితే 2024లో ఆంధ్రప్రదేశ్కి, ఒడిశాకి, అరుణాచల్ ప్రదేశ్కి, సిక్కింకి ఒకేసారి జరిగాయి. అయితే ఇలా ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థని ఒకేసారి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంట్కి మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, అన్ని రాష్ట్ర అసెంబ్లీలకి ఎలక్షన్ జరగాలనేటువంటిది ఈ యొక్క జమిలీ ఎన్నికల యొక్క ఉద్దేశం. ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. 1952లో ఎన్నికలు ఇలాగే జరిగాయి. 1957లో కూడా జమిలీ ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాత యొక్క పరిస్థితుల రీత్యా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజాల్వ్ అయిపోవడం, అంటే కూలిపోవడం, ఇలా రకరకాల కారణాల చేత జమిలీ ఎన్నికల నుంచి మనం బయటకు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల ఖర్చు అనేటువంటిది ఓ ముఖ్యమైనటువంటి అంశం. మనకు తెలుసు మన దేశంలో ఎన్నికల ఖర్చు ఎంత అవుతుందో. అఫీషియల్గానే ఎలక్షన్ కమిషన్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తుంది. అన్అఫీషియల్గా ఆ ఎన్నికల ఖర్చు అనేటువంటిది చాలా అవుతుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గెలవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. సో ఇలా ఒకే దేశం, ఒకే ఎన్నిక లేదా జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఎన్నికల ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు అనేటువంటిది ఒక భావన. రెండో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు లేదంటే పొలిటికల్ పార్టీస్, మెయిన్గా పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు ఎన్నికల హడావుల్లో ఉండడం వల్ల, అంటే ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడడం, అక్కడ ఉచిత పథకాలు ఎక్కువ అయిపోవడం, ఇలాంటి అనేక కారణాల వల్ల ప్రభుత్వాలు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టకుండా, లాంగ్ టర్మ్ ప్లాన్స్ మీద దృష్టి పెట్టకుండా అధికారం చేజిక్కించుకోవాలి కాబట్టి వారు ఉచిత పథకాల మీద వారు మళ్ళీ అధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి ఎక్కువ రాజకీయాల్లో ఉండిపోతున్నాయి, రాజకీయ వ్యవస్థలు ఉండిపోతున్నాయి. కానీ ప్రభుత్వము అదేవిధంగా గవర్నెన్స్ మీద దృష్టి అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల, మనకి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరగడం వల్ల ఒక 4 సంవత్సరాలు మనం గవర్నెన్స్ మీద దృష్టి పెట్టుకున్నా, లాస్ట్ 1 year ఎలక్షన్ మీద దృష్టి పెట్టుకున్నా, తద్వారా దేశం అభివృద్ధి చెందడానికి చాలా మంచి మనకి మార్గం అవుతుంది అనేటువంటిది ఈ యొక్క జమిలీ ఎన్నికల ద్వారా మనకు తెలిసినటువంటి మంచి పాయింట్. అయితే పెద్ద సమస్య ఏంటంటే, దేశవ్యాప్తంగా ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశానికి, ఇంత పెద్ద దేశానికి, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ దేశానికి, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, లేదంటే నక్సల్ ఏరియా బెల్ట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ ప్రాంతాలు కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలకి మొత్తం దేశం మొత్తానికి సెక్యూరిటీ ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద సమస్యతో కూడినటువంటి అంశం. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్, ఎన్నికల్లో పాల్గొనడానికి ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు, టీచర్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయాలి. ఖర్చు ఎంత అవుతుందో తెలియాలి. ఇది ఉన్నటువంటి పెద్ద సమస్య. అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికల వల్ల వచ్చేటువంటి మరో సమస్య ఏంటంటే, 2029లో ఒక ఉదాహరణకి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే జమిలీ ఎన్నికలు 2028కే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తన యొక్క పదవీ కాలం పూర్తి చేసుకుంటాయి. మరి వాటి యొక్క కాలాన్ని పెంచవలసి వస్తుంది. అదేవిధంగా 2029 ఏప్రిల్లో మనకి జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. కానీ 2029 ఏప్రిల్ తర్వాత జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు, వాటిని తగ్గించి వేసి వాళ్ళ యొక్క టెన్యూర్ని తగ్గించి 2029లో అందరితో పాటు ఎన్నికలకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలని కోరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సమస్యలతో కూడినటువంటివి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 100 రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఒకేసారి నిర్వహించాలంటే కూడా రాష్ట్రాల యొక్క సమ్మతి కూడా అవసరం ఉంటుంది. అయితే ప్రాక్టికల్గా మనకు ఉన్నటువంటి సమస్యలు అవి. అయితే ఈ అంశం మీదే 2023 సెప్టెంబర్లో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మనకు తెలుసు, మన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసింది. 2024 మార్చిలో ఈ యొక్క కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ కమిటీ చెప్పింది.
ఒకటి, కేంద్ర ప్రభుత్వము జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్తూనే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాలనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ సవరణలు అనేటువంటివి 2/3 మెజార్టీతో చేయాలి. సో కేంద్ర ప్రభుత్వానికి అంత బలం లేదు. ఇప్పుడు ఏ విధంగా అనేక పార్టీల్ని కూడగలుపుకుని ఈ యొక్క బిల్లుని పాస్ చేస్తారనేటువంటి చూడాలి. అదేవిధంగా ఈ అనేక పార్టీలు చర్చించినప్పుడు సుమారుగా 32 పార్టీలు దీనికి జమిలీ ఎన్నికలకి మద్దతు తెలిపాయి. 15 పార్టీలు మద్దతును ఇవ్వలేదు, వాళ్ళు వ్యతిరేకించారు. కొన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క నీతి ఆయోగ్ కానీ, లా కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కూడా జమిలీ ఎన్నికలకి మద్దతు తెలిపాయి. వాళ్ళు కూడా సమ్మతి తెలిపాయి, ఖచ్చితంగా నిర్వహించవచ్చు, దానికి ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో అయితే కనుక ఖచ్చితంగా ఒక అమెరికాకి, ఒక సౌత్ ఆఫ్రికాకి, ఒక ఇండోనేషియాకి ఎలా అయితే ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా ఎన్నికలు జరగడం అనేటువంటిది మంచి విషయం. అయితే ఉన్నటువంటి సమస్యల మీద చాలా అవగాహన పెంచాలి. ప్రజలకి ముందుగా ఈ యొక్క ఎలక్షన్ మీద దీని మీద చర్చ జరగాలి, డిబేట్ జరగాలి. పార్టీలన్నీ కూడా దేశం యొక్క భవిష్యత్తును ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప రాజకీయ భవిష్యత్తు గురించి వ్యతిరేకించడము లేదా రాజకీయ భవిష్యత్తు కోసమో దీన్ని అమలు చేయడం అనేటువంటి కాకుండా అన్ని రాజకీయ పార్టీలు దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జమిలీ ఎన్నికల మీద ఒక సరైన నిర్ణయం తీసుకుని జమిలీ ఎన్నికలు నిర్వహించే విధంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.